ఫ్యాన్స్ కోరుకుందేంటి, పవన్ చేస్తుందేంటి? మొన్నటి వరకు కేవలం పవర్ స్టార్ గా మాత్రమే కొనసాగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా మారిపోయారు. తాను ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, జనసేన పార్టీ తరపున పోటీ చేసిన 21 మంది అభ్యర్థులను కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా అధికారంలో ఉన్న వైసీపీని మించి ఇక ఎక్కువ స్థానంలో విజయం సాధించి ఏకంగా ప్రతిపక్ష హోదాను దక్కించుకునే స్థితిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ఇలా అఖండ విజయాన్ని సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏదైతే కావాలని కోరుకున్నామో ఇన్నాళ్లకు అదే జరిగింది అంటూ అందరూ సంబరాలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు ప్రజాసేవ చేస్తూనే ఇంకోవైపు సినిమాలను కూడా చేస్తారు అని అభిమానులు ఊహించారు. కానీ అభిమానులు ఒకటి ఊహిస్తే అటు పవన్ కళ్యాణ్ మాత్రం మరొకటి చేయబోతున్నారు అన్నది తెలుస్తోంది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ అటు పూర్తి స్థాయి సమయాన్ని రాజకీయాలకే కేటాయించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ తరపున 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఏకగ్రీవంగా జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. అంతేకాదు చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు కీలకమైన బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది. అయితే ఒక పార్టీకి శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్న నేత పూర్తి స్థాయిలో సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా ఖచ్చితంగా ఆ పార్టీకి ప్రాధాన్యం ఉంటుంది. పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు అందరినీ కూడా సమన్వయం పరుస్తూ ఉండాలి. దీంతో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ బాధ్యతలను బట్టి చూస్తే ఇక ఆయన పూర్తి స్థాయి రాజకీయాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. దీంతో అభిమానులు కోరుకున్నట్లుగా సినిమాలు చేసే అవకాశం తక్కువగానే ఉంది అని తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ డిప్యూటీ సీఎం లేదు అంటే కీలక శాఖకు మంత్రి పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండడంతో ఇక పవన్ సినిమాలకు ఏ క్షణంలో గుడ్ బై చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఎంతో మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.